జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కానీ కాస్త ఓపిక పట్టాలి అంతే. నిన్ను సంతోషపెట్టే వారంతా మంచివారు కాదు. అలాగే నిన్ను బాధపెట్టే వారంతా చెడ్డవారు కాదు. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో. కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. అలాగే విజయం తప్పకుండా వర్తిస్తుంది. మీరు ఒక పనిని పూర్తి చేయగలరు అని నమ్మితే సగం పని పూర్తయినట్లే. అలాగే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుంచే మొదలవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి. మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి. ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాలకై వెతుకుతున్నామని. ఆటలో ఒకరు గెలవాలి అంటే ఎవరో ఒకరు పోటీదారులందరినీ ఓడించాలి. అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి. ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీకు నీ విజయానికి అది నాంది అవుతుంది. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైనది. కళ్ళకు కప్పిన దర్శపు పొరలన్నీ తొలగించి మన లోపాన్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది. అలాగే అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే చాలా గొప్ప సులభం. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పుడూ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రేమైనా, లేక డబ్బైనా, ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు. అలాగే ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు. అపహాస్యం మాత్రం చెయ్యకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం దాగి ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దాన్ని అనుభవించితే మంచి మనసు ఉండాలి. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తోంది. నిన్ను భారం అనుకునే బంధాలతో అసలు బలవంతంగా జీవించే దానికన్నా వాటిని దూరంగా ఉంటూ నువ్వు ఒంటరిగా బ్రతకడమే చాలా మేలు. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువను మనం పెంచడమే అవుతుంది. నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకు నువ్వు అవసరం లేదు అని అర్థం. నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకునేంత లేదు అని అర్థం. అలాగే చిన్నప్పుడు దేనికైనా పట్టుకొని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒకేసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతోంది. అలాగే ఎప్పుడు గతంలోకి తిరిగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుంచే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం. తప్పు చేయకుండా తల వంచకండి. నమ్మకం లేని చోట వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బ్రతకగలిగితే చాలు. అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. అదుపు లేని ఆలోచనలు శత్రు కన్నా ప్రమాదకరం. అందుకని అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అందరికీ కూడా ధన్యవాదాలు. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను.